హాయ్ అండి, వెల్కమ్ టు విజయదుర్గ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మేక కాళ్ళ పులుసు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి కలిపి మెత్తగా మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో నూనె వేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని 4 నుంచి 5 ఆకులు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అందులో కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిస్తూ ఉండాలండి. అలా నూనె అందులో కొంచెం టమాటా పేస్ట్ వేయాలండి. టమాటా పేస్ట్ ఉల్లిపాయలు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత అందులో తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అందులో మనం ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాలు ఉంచి కడిగిన మేకకాలను వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం గ్రేవీ మేకకాలకి పట్టేలాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక అందులో మనకి తగినంత కారం వేసుకోవాలి. మీకు సరిపడేంత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఈ మేకకాల పులుసు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ముక్కకి గ్రేవీ ఎంత బాగా పట్టిందో అసలు. ఈ మేకకాల పులుసుని చిన్నపిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరండి. అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి మేకకాల పులుసు తినడం అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి. బోన్స్కి అయితే ఇంకా మంచిదన్నమాట మేకకాల పులుసు. కాబట్టి పిల్లలకి అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి తినడం. ఇప్పుడు దీనిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వేయించాలి. విజిల్కున్న ఆవిరి మొత్తం పోయాక ఒకసారి కుక్కర్ మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూడండి. ఉడకకపోతే మళ్ళీ 2-3 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మేకకాళ్ళు తెచ్చుకున్న వెంటనే వండుకోవాలండి. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వండామండి. అలా వండుకోకూడదు, డైరెక్ట్గా తెచ్చుకున్న వెంటనే వండుకోవాలండి. ఎందుకంటే మేకకాలు కాల్చిస్తారు కదండి, అందుకని డైరెక్ట్గా వండుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిపడిపోయి ఉడకదండి గమ్ముని. ఇలా లో ఫ్లేమ్లో పులుసు చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి. ఈ మేకకాళ్ళ పులుసు వేడివేడి అన్నంలో కానీ రాగి సంకటిలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.